వీ నీడ్ యంగ్స్టర్స్. ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు మొన్నటి వరకు మన వాళ్ళు 120 మంది ఉండేవారు. ఇప్పుడు 3 కూడా లేరు. కరెక్ట్గా చెప్పారు సార్. మా కాలంలో ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా ఒక తెలుగు కలెక్టర్నో ఒక తెలుగు ఐపీఎస్నో చూసేవాళ్ళం. ఓకే, వి విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. హలో, మోహన కాలేజీకి వెళ్ళిందా? థియేటర్కి వెళ్ళింది వాసుని కలవడానికి. ఏది మన చేతుల్లో లేదు బోస్. ఉండు, నా దగ్గర బీపీ మాత్రలు ఉన్నాయి, వేసుకుంటావా? ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ. నే రాసిన నాటకంలో వాసు ఒక హీరో బోస్. నటనలో వాడికి పోటీ లేదు. ప్రేమలో నీ కూతురికి పోటీ లేదు, ఎందుకంటే అంత లోతుకి వెళ్ళిపోయింది. అది నీకు తెలియదు. కానీ నేనిప్పుడు వాసుతో ఒక్క మాట ఆపు అంటే ఆపుతాడు. కానీ నువ్వు నీ కూతురుతో అలా చెప్పలేవు, మునిగిపోయింది. నీలాగే నీ కూతురు కూడా మొండితనం, స్వార్థం మహా ఎక్కువ. నా బాధల్లా ఒక్కటే, ప్రేమలో నీ కూతురు ఓడిపోయిందనుకో, ఆ బాధ ఉంది చూడు, అది తట్టుకోవడం నీ వల్ల కాదు. కష్టం బోస్. నీ కూతురు అంటున్నావే, ఒకవేళ తను నా కూతురు కాకపోతే? నీ కూతురే అయితే? మిస్టర్ తులసి, మోహన నీ కూతురు. మళ్ళా నన్ను మోసం చేస్తున్నావు బోస్. 20 సంవత్సరాల వేదన మర్చిపోలేను. నీ కూతురు మోహన్ అన్న. మరి గంకెక్కడ బోస్? How do you feel? ఇంత బీపీ మాత్రం. ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ కదా బోస్. 1-2 వేసుకో. హలో, నేను బోస్ మాట్లాడుతున్నాను. గంగేనా మాట్లాడేది? అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? మోహన ఎలా ఉంది? తులసి వచ్చాడు. చెప్పేశారా? సారీ గంగా, పోలీస్ వాడిని అవటం వల్ల ప్రూఫ్ చూపించాలనుకున్నాను. 1 minute. హలో గంగా, ఎలా ఉన్నావు? పేషెంట్స్తో మాట్లాడి ఓర్పు పెరిగింది. ఇప్పుడు మాట్లాడాల్సిందే మాట్లాడబోతున్నాను. ఎక్కడి నుంచి? పాపం కమిషనర్, దేవరహస్యం కాపాడడం తెలియని పసి మనసు. కాదు గంగా, ఎలాంటి స్థితిలోనూ నా కూతురికి తనొక క్రిమినల్ కూతురని తెలియకూడదని నిర్ణయించుకున్నాను. కమిషనర్ కూతురు కూడా చనిపోయి పుట్టింది. బిడ్డని మార్చేశాను, అంతే. తన మీద నాకే ఎటువంటి హక్కు లేనప్పుడు నీ నీడ కూడా దాని మీద పడకూడదు. అర్థమైందా? గంగా ఎక్కడుంది బోస్? నేను చూడాలి.
వెంటనే నేను చూడాలి. బోస్, నువ్వు చెప్పవు. నువ్వు జీవితాంతం చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలి నా కూతురి కోసం. అన్ని దూరం అయ్యాకే వాటి విలువ తెలుస్తుంది. ఎస్పెషల్లీ లవ్.